నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు మన మెంటల్ కృష్ణ పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చిందంట. ఏ విధంగా వచ్చింది, కండిషన్స్ ఏమో ఒకసారి చూద్దాం రండి. నేడు పోసాని విడుదల. తిప్పి తిప్పి పిప్పి చేసినారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు దాదాపు 17-18 కేసులు పెట్టి రిమాండ్ లో పెట్టి నెల రోజులు చిప్పకూడు తిన్నటువంటి పోసాని కృష్ణమురళికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నోటికి ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి, నారా లోకేష్ గారిని అయితేనేమి, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా పిచ్చి కుక్క కరిసినట్టు గజ్జి కుక్కలాగా మొరిగినటువంటి ఈ పోసాని కృష్ణమురళి మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కేసులు అయితే పెట్టారు. ఆ కేసుల్లో భాగంగా ఆయన రిమాండ్లో అయితే ఉన్నారు. ఇప్పుడు ఏదో బెయిల్ ఇచ్చినారంట. ఏమేం కండిషన్స్ తో బెయిల్ ఇచ్చినారో ఒకసారి చూద్దాం. బెయిల్ ఇచ్చిన గుంటూరు కోర్టు వారానికి 2 రోజులు సిఐడి ఆఫీసుకు రావాల్సిందే. నీకు బెయిల్ ఇచ్చినారు కదా అని, మళ్ళా పాస్పోర్ట్ ఉంది కదా అని వీసాకి అప్లై చేసి బయట దేశానికి పారిపోకూడదు మెంటల్ కృష్ణ. నువ్వు వారానికి 2 రోజులు వచ్చి మాకు కనబడాలి. నిన్ను నమ్మేకి కాదు, నువ్వు పనిచేసినటువంటి పార్టీ అలాంటిది, మీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది, మీరు ఫాల్తు పార్టీ నుంచి వచ్చిన నాయకులు కాబట్టి ఖచ్చితంగా మీ మీద ఒక కన్ను అయితే వేసి ఉంచాలి. సో నువ్వు వచ్చి వారానికి 2 రోజులు సిఐడి ఆఫీస్ కి వచ్చి సంతకం పెట్టిపో. కేసుపై మీడియాతో మాట్లాడకూడదని షరతు. అక్కడ పోయి తిక్కగా నన్ను పోలీసు వాళ్ళు కొట్టినారు. ఊరికేనే నేనేమి చెప్పలే, అన్ని నువ్వు చెప్పేసినావు. ఎవరెవరు? సజ్జల భార్గవ రెడ్డిని ఇరికించింది నువ్వే, సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరికించింది నువ్వే, సాక్షి మీడియా నిరికించింది నువ్వే, భారతి మేడం నిరికించింది నువ్వే. ఇప్పుడు వెళ్ళి నాకేం తెలీదు వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారని మీడియా ముందుకెళ్ళి కథలు పడితే మళ్ళా బొక్కలు వేసి తోలు తీస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వారి ఫ్యామిలీ సభ్యులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు నేడు విడుదల కానున్నట్లు తెలుస్తుంది. 26 నుంచి ఈ రోజు 22 వరకు అంటే దాదాపు నెల రోజులు చిప్పకూడు తినిపించారు. సో పోసాని కృష్ణమురళికి అర్థం కావాల్సింది ఏంటంటే అధికారం శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి కాదు. ఇది ప్రజాస్వామ్యము. ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే జరుగుతుంది కానీ మీ రాజారెడ్డి రాజ్యాంగంలో లాగా పార్టీకి శాశ్వత ప్రెసిడెంట్ ప్రకటించుకున్నట్లు శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రకటించుకొని నోటికొచ్చినట్లు వాగితే దూల తీర్చేస్తారనేటువంటి అయితే ఒక క్లారిటీ వచ్చింది. ₹1,00,000 పూచీకత్తుతో 2 షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. ₹1,00,000 పూచీకత్తుతో 2 జామీన్లు వచ్చి సంతకాలు పెడితే 2 జామీన్ వేస్తే ఆయనకు బెయిల్ అయితే వచ్చినట్లు తెలుస్తుంది. వారానికి 2 రోజులు అయితే విచారణకు రావాలని తెలుస్తోంది. నేడు పోసాని విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన న్యాయవాదులు చెబుతున్నారు. అయితే అనుమానమే అంటున్నారు పోసాని సన్నిహితులు. ఏ క్షణంలోనైనా పీటీ వారెంట్తో ఏ స్టేషన్ నుంచి పోలీసులు వస్తారో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా రాజా బయటకు వచ్చేంత వరకు నమ్మకం లేదు, బయటకు రాగానే మళ్ళా పీటీ వారెంట్ చేర్చుకొని వెళ్తుంటారు. సో ఇంటికి వచ్చినప్పుడు చూద్దాంలేని ఆయన సన్నిహితులు అయితే చెబుతున్నారంట. అయితే ప్రస్తుతానికి ఎలాంటి కేసులు లేవని చెబుతున్నారు న్యాయవాదులు. ఎట్లా చెప్తావు ప్రస్తుతానికి ఏది కేసు లేదని? 1-2 ప్రెస్ మీట్లు, 1-2 బూతులు, నోటికొచ్చినట్లు 5 సంవత్సరాలు దూషించిన వ్యక్తి లేదు. ఇప్పుడున్న కూటమి నాయకుల్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్లు 100 సార్లు దూషించావు కదా. ఎవరి మనోభావాలు ఎక్కడ దెబ్బతిందో, ఎవరు ఎప్పుడు కేసు పెడతారో తెలియదు కదా. కేసులు లేవని ఎలా చెప్తావు? మళ్ళా ఫ్రెష్గా పెట్టి మళ్ళా ఫ్రెష్గా కూడా ఎత్తుకొని పోయే అవకాశం ఉంది. ఇక జైలు జీవితం అనేది అలవాటైపోయింది కాబట్టి ఈ నెల రోజులుగా ఇంకా ఫుడ్ కూడా అలవాటైపోయింది కాబట్టి ఇక అరెస్ట్ చేసినా కూడా పెద్దగా పరేషాన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే కొన్ని కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరైనా మరికొన్ని కేసుల్లో రిమాండ్ ఉండడము, అన్ని కేసుల్లో బెయిల్ దక్కకపోవడము, మరికొన్ని కేసుల్లో 35(3) BSN ఫాలో అవ్వాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పోసాను జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని అనుకున్నట్లు జరిగితే నేడు గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదలవుతాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే, నీ టైం బాగుంటే ఈ రోజు రిలీజ్ అవుతాడు, లేదంటే ఫ్రెష్గా ఇంకొక పీటీ వారెంట్ వస్తుంది, లోపలికి పోతాడు. పోసాని కృష్ణమురళికి బెయిల్ రావాలనుకుంటున్నారా? పోసాని కృష్ణమురళి జైల్లోనే ఉండాలని మీరు భావిస్తున్నారా? కామెంట్లో తెలియజేయండి. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.